దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ఫలించుట గురించి ధ్యానించుకుంటున్నాము. సృష్టి ఆరంభంలో దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించి ఫలించమని చెప్పాడు. ఫలించుటను, అభివృద్ధి పొందుట, వర్ధిల్లుటను తెలియజేస్తున్నాయి. ఫలించుట అంటే అభివృద్ధి పొందటము, వర్ధిల్లటము రెండు అందులో ఇమిడున్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట ఫలించుట. అది ఆశీర్వాదకరమైనటువంటి మాట. దాన్ని దేవుడు ఆదాము హవ్వలతో అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ఆశీర్వదించాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు దేవుని ఆశీర్వాదము పొంది 100 ఫలమును, గొప్ప అభివృద్ధిని పొందినట్లు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములో మనము చూస్తున్నాము. తర్వాత ఇస్సాకే కాదు, అబ్రహాము కూడా అన్ని విషయములలో ఆశీర్వదింపబడినట్లు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. ఫలించుట అంత సులభముగా అది దొరకదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నిలిచి ఉన్నవానికి దేవుని ఆశీర్వాదం పొందుకుని ఆ ఆశీర్వాదముతో గొప్పగా ఫలిస్తాడు. దేవుని యందు ఉండాలి. దేవుని యందు నిలిచి ఉంటేనే ఆ ఆశీర్వాదము లభిస్తుంది. దేవుని యందు ఉండకపోతే దేవునికి అసలు తెలియదు నువ్వెవరు, నేనెవరినో. మనము దేవుని యందు ఉండాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఎవడు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని ప్రభువు చెప్పిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 1లో వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి ప్రభువును మన హృదయంలోకి చేర్చుకుని ప్రార్థనలో ఆయనతో సహవాసము కలిగి ఉండి ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడే మనము ఫలిస్తాము. అంతేగా, నా యందు ఎవరు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని ప్రభువారే చెప్తున్నారు. ఆ మాట యోహాను గారు వ్రాసినటువంటి మాట తన సువార్తలో 15వ అధ్యాయం 1లో మనం ఇప్పుడు చదువుకున్నాము. క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, నా యందు ఎవరు నిలిచియుండునో వాడు బహుగా ఫలించునని. అయితే మనము ప్రభువుని మన హృదయాల్లోకి మనం చేర్చుకొని ప్రార్థనలో ఆయనతో సహవాసం మనం కలిగి ఉండాలి. ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు బహుగా ఫలిస్తాము, అందులో నో డౌట్. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఫలించును అని కీర్తనకారుడు కూడా
మొదటి సంకీర్తన మొదటి నుండి 3 వచనాలలో వ్రాయబడి ఉన్నది. ఆ సంకీర్తనను మనము గుర్తుంచుకొని వాక్యానుసారముగా మనం జీవిస్తున్నప్పుడు మనము తప్పక ఫలిస్తాము. నిత్య ప్రార్థనలతో దేవుని స్తుతిస్తున్నప్పుడు మనము 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను మనము ప్రభువునందు తప్పకుండా ఫలిస్తాము. దేవుడు మన పాపములు ఉన్నా మన పాపములను ఒప్పుకుని మనము క్షమాపణ కోరి ఉంటే తప్పకుండా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆయన యందు మనల్ని ఫలింపచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఎప్పుడు ప్రార్థన అనేది విడవకుండా ప్రార్థించుకుంటూ దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకంతో దేవుడే మన ఆశ్రయము అని దేవుని కానీ మనము కోరుకుంటే తప్పకుండా మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి నాయన, ప్రతి బిడ్డ తండ్రి నీ యందు మేము ఫలించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, మేము ఫలించాలంటే తండ్రి మా మనసులను మా యొక్క హృదయములను స్వాధీనములు ఉంచుకొని తండ్రి నీ యందే నాయన మేము నమ్మకముతో విశ్వాసముతో నీ వైపు మేము చూచుకుంటూ బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.